హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారో ఏంటి? అందరు బాగున్నారా? నేనైతే ఇడ్లీ చట్నీ చేశాను. చాలా చాలా బాగుంది. మెత్తగా ఇడ్లీ చట్నీ. సో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకుని తినండి. తర్వాత చట్నీ కొంచెం నేను కొంతమంది అయితే బాగా లూజ్గా చేస్తారు, వాటరీగా. సో నేను అలా కాకుండా మామూలుగా చేశాను. సో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీ. సో ఇడ్లీ బయట నుంచి తెచ్చిన ప్యాకెట్ ఇది. సో ప్యాకెట్ ఇడ్లీ నేను ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి కలిపి అప్పుడు గిన్నెలకి కొంచెం ఆయిల్ రాసి ఆయిల్ వేసి తర్వాత ఇడ్లీ వేసాను. చాలా మెత్తగా వచ్చాయి. ఒక్కోసారి అయితే చాలా గట్టిగా వస్తాయి. సో మేబీ రవ్వ ఎక్కువ అయిపోయి ఉంటుంది. బట్ ఇదైతే చాలా సాఫ్ట్. అసలు పుల్లగా కూడా ఉండదు. ఇది పుల్లగా కానీ అటువంటివి ఉండవు. చాలా బాగుంటుంది టేస్టీగాని. సో ముందుగా నేను వాటర్ పెట్టాను గ్యాస్ మీద, బాయిల్ అవుతున్నాయి. తర్వాత ఇడ్లీ పెట్టాను. ఇడ్లీలో కూరగాయ వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను వెజిటేబుల్ వేయలేదు, ప్లెయిన్ ఇడ్లీ చేశాను. చాలా స్మూత్గా ఉన్నాయి. తర్వాత చట్నీ ముందుగా ఆయిల్ వేసి తర్వాత పొట్టు తీసేసిన పీనట్స్, తొక్క తీసేసిన వేరుశెనగ గుడ్లు, తర్వాత 4 ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు. ఇది రోస్టెడ్ శనగపప్పు కాదు, ఇది నాట్ పుట్నాల పప్పు, ఓన్లీ శనగపప్పు, చనా దాల్. సో ముందుగా కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఈ పప్పులు వేసి కొంచెం ఫ్రై చేయాలి. మనం అలా కలిపితే లేకపోతే శనగపప్పు బాగా మాడిపోతుంది. సో పచ్చడి చట్నీ స్మెల్ వస్తుంది. తర్వాత టేస్ట్ కూడా మారిపోద్ది. తర్వాత ఎండుమిరపకాయలు, మూడు ఫ్రై చేసి అప్పుడు ప్లేట్లో తీస్తాను నేను. ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగనిచ్చి, కావాలంటే కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్టీ అని. బట్ పిల్లలు తినరు కదా, చిన్నపిల్లలు ఎక్కువ కారం. తర్వాత టమాటాలు, హాఫ్ టమాటా వేసాను. తర్వాత కొంచెం సాల్ట్, ఎందుకంటే మనకి ఆ పప్పులు వేపినప్పుడే మనం టమాటాలు అన్నీ వేసుకోవచ్చు. కానీ శనగపప్పు బాగా మాడిపోతుంది. సో టేస్ట్ కూడా
డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ ఉండదు. అందుకనేసి అవి సెపరేట్గా ఫ్రై చేసి ఇవి సెపరేట్గా ఫ్రై చేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కొరియండర్ లీఫ్, కొంచెం కుక్ అయిన తర్వాత కొబ్బరి కూరు, మీరు కొబ్బరికాయ ముక్కలైనా చిన్న చిన్న ముక్కల కిందకు కట్ చేసుకుని వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కూరింది ఉంది కాబట్టి నేను కూరింది వేసాను. మీరైతే ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ, ఇడ్లీలోకి, దోశలోకి. తర్వాత బోండాలు, బజ్జీలు, గారెలు, వడలు అన్నిటికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేయడానికి కొంచెం ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, కరివేపాకు వేసాను. మీరైతే కరివేపాకు మీరైతే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి నేను ఏ తాలింపులో ఎండుమిరపకాయలు వేయలేదు. ఓన్లీ ఆవాలు, కొత్తిమీర వేసాను, కరివేపాకు. చాలా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.